లవ్ లెటర్స్ తగిలి పెట్టేసావుగా. అమ్మాయి గారు, మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందమ్మా. ఏమైందే? కంగారులో కాగితాలు కొట్టెల్లో పడేశాను. కొట్టంలో పడేసావా? దొంగ ముండా, నీ పీక ముడి. వెళ్ళు, ఎవరైనా చూసి లోపల వెళ్ళి తీసుకొచ్చేసుకో. గుర్రాల దగ్గరకు. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడే. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. ఎన్ని వాడి మొహాన్ని కొట్టి కడిగేస్తా. సార్, సార్, మెల్లగా సార్, మెల్లగా. ఏంటే మెల్లగా? చేసిందంతా నువ్వు చేసి పన్నులు మాక పిలువు మీ నాన్ని. ఒరేయ్ నీలకట్టం, మన ఇదే ఊర్లో ఉండాలిరా. నీలకట్టం సార్, బయటికి రండి సార్. రండి సార్. మెల్లగా మెల్లగా సార్. సార్ అరవకండి, మీకు దండం పెడతాను. మొహం చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఓర్ని. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందిరా. నీ షూ వేసుకోపో. ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చురా. నీ చాలా ట్రై చేసుకోపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిల్లమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో దాంతో మాటలు? పోదాపా. నీలకట్టం ఆగండ్రా, మాట్లాడుతాను కదా. సార్, కాగితాలు ఇచ్చేయండి సార్. నువ్వు ఉండరా. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ 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 లెటర్స్. ఆ, అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందంటగా. మీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవునా? అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్, ఇచ్చేయండి సార్. హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. ఒక్కేం కాదు. మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. చచ్చాను. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ సార్, ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది. చూడరా. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాను కాదే బాబు. అలా అనకండి సార్. సారా, ఇందాకేదో ఒరే తురే అని అన్నా. అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు. నీలకంఠం గారు, నీలకంఠం గారు. అయ్యో, మెల్లగా మెల్లగా సార్. మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోడెలు ఎవరికి కావాలమ్మా? అయ్యి తీరా నీలకట్ట. అరే, మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో, అలాంటి విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? అన్నయ్య, మన ఊరు ఎస్ఐ వచ్చాడు. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తను అల్లరవుద్ది. అవన్నీ వద్దు. మీకు ఫోన్. ఇదిగో లాయరు, అలానే వదిలేయొద్దని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంతే. నా కొడుకు కూడా కావాలి. ఆ, మనం ఏంటో తెలిసి కూడా ప్రమాదం అంటే తప్పు చేశాడు. చేయొచ్చు కదా అది. నాకు అదొక్కసారి దొరికితే ఏంటే? మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా? ఆ? తప్పు కాదా? రేయ్, ఆగరా. నువ్వేంటి లోపలికి వెళ్ళు. హలో, అక్కడేం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఉన్న ఏ ఒక్క దారి వదలను. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పాపలరా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు, మెంటల్తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదావా అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి, అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు. వీడోడికి ప్రేమోపదేశం. నువ్వు ఉండు, వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవురా. నాకే తెలీదు. బయటికి రండిరా. ఎవడి కోటింగ్ మిగిలిందో. చూడు తమ్ముడు, చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్,
మాసిపోయిన గడ్డాలతో నలిగిపోయిన ముఖాలతో ముద్దులు ఏమీ తెలీదు అన్ఎడ్యుకేటెడ్ అది నువ్వైతే సిటీ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ కదా నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్ పట్టుకోండి సార్ ఏమైనా విప్పుతున్నారా ఒక్కొక్కటి ఇప్పుతున్నాడు సార్ ఏంటి బట్లే మ్యాటరు చూసావా నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావనుకో నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు ఓకేనే ఇంటెలిజెంట్ వయ్యా థ్యాంక్ యూ మీరు కూడా సిటీ కాపోయినా ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ కదా మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య తెస్తున్నానమ్మా. వాడే అయితే ఇప్పుడు బాబుగాడికి మాలాంటి యదవలో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఉంటారు ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా కొంపలు ముంచేది ఆళ్ళే మొత్తం న్యూస్ ఉండేది అక్కడే మగాళ్ళ కంటే ఆడోలే చాలా డేంజరస్ సార్ ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్రా హెల్ప్ చేయడాలు ఇవన్నీ ఆలే చేస్తారు ఒక్కసారి లేచిపోయాక మిస్ అయిపోయాక ఓకే మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు అన్నయ్య అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుక్కుందామని వాడు ఎదవ ఐడియా. ఎదవ ఐడియా కాదురా ఎక్స్ట్రాడినరీ ఐడియా ఏంటి ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు తమ్ముడు ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చాడు సార్ వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో నువ్వు వెళ్ళా పని చూడు. ఓకే తమ్ముడు ఉంటానయ్యా రేయ్, వాళ్ళు వదిలేసి రండి ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మన పోదంపా మన బూజులు మన కొట్టం మన్ను మశాను బాగుంటుందా? వాళ్ళందరినీ లోపల పడేయండి. రే అదనరా వెళ్తాంలేవా మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు ఏదో అమ్మాయిని కనిపెట్టాలి మేము కష్టపడతాం అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా ఈ దెబ్బలు చూపించి మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు లావుదాం అనుకున్నాం ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు ఆ పదండి రా మీరెళ్ళి అడగండి నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు అడుక్కోవాలి బాయ్ అన్నయ్య వీళ్ళని కూడా తీసుకెళ్ళు. అలాగే వీడు మళ్ళీ పెంట పెడతాడు రా. గంట కాదు మంట పెడతాడు. అన్నయ్య సుబ్బలక్ష్మి ఫ్రెండ్సే కాదు ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేద్దాం చూడటమా అడిగేద్దాం అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది ఏ తమ్ముడు అడుగుతుందావా అమ్మా అన్నయ్య అడుక్కోవాలి అమ్మా ఇంకా అమ్మా ఈ ముష్టోళ్ళకి ఎలా పని ఉండదు. ఏంటండి నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండ్వే కదా నువ్వే అడుగు మీకు పొద్దునే మంచులో పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా ఎవడుతున్నావా నువ్వు విలేజ్ లో లవ్ స్టోరీలన్నీ పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతానే మా కర్మ కొద్దీ అవును సార్. నువ్వు చెప్తాలి అలాంటి అలవాటు లేవండి. పదండి టైం వేస్ట్ సుబ్బలక్ష్మి మ్యాటర్ అయ్యా మంచులో తిరిగిన వాళ్ళకి మన మ్యాటర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదనయ్య నాకు తెలియదండి. మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు వీళ్ళెవరు మంచులో తిరగరురా. ఓ రాయేసి చూద్దాం ఇది మా ఇల్లురా. కాంపిటీషన్ నీకు చెల్లెలు ఎవరు లేరు కదా లేరురా. బతికించు నాకు తెలియదండి, నేను తిరగనండి. బాగుంది తమ్ముడు అత్తాయ్ మనకి ఎంతమంది ఆడకూతుర్లు ముగ్గురా ఒక్కొక్కరు పిలవా ఒకసారి చూసి పెడతాను అత్తారేళ్ళ దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తోరిల్లా తమ్ముడు మంచు మ్యాటర్ పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచిలో పని ఏంటి సార్ నాకు తెలియదండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమ్మని సోదే అనవసరమైన మ్యాటర్ పదండి సార్ ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంటపడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. పాపం సుబ్బుకేం తెలీదండి. ఇదే చివరిలు బాబు ఎక్కడైనా అమ్మాయి దొరికితే బావును అబ్బా అమ్మా తీసుకోండి. అమ్మాయి నీకు మంచులో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ ఈ అమ్మాయికి మంచులో తిరిగే అలవాటు ఉందంటయ్యా. బాధపడుకు నాయనా, అమ్మాయి దొరకపోతే మన గాని నాకు మంచి తమ్ముడు దొరికావులేవయ్యా. ఒరే ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం, అమ్మాయి దొరకడం కష్టం. పద కష్టం కదరా ఈజీ అందరు అమ్మాయిలు అయిపోయారా ఇంకొక్క అమ్మాయి ఉంది ఎవరా అమ్మాయి
నా జుట్టు వాడి చేతిలో ఉందినే కదా రెచ్చిపోతున్నాడు. ఆ లెటర్స్ నా చేతికి రాని, అప్పుడు చెప్తా వాడి పని. తప్పు చేస్తున్నారేమో. తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు. దా, మీరెళ్ళండి, నేను ఇక్కడే కాపలా కాస్తాను. వీడికిదానా. అనే ఓ సిగరెట్ ఉందా? అమ్మాయి గారు వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను పారిపోతున్నాను, పారిపోయాను. దాదాపుగా అన్ని ఎత్తాం. దాదాపుకి అన్నిటికి చిన్న తేడారా. అయితే అమ్మాయి నాకు తప్పకుండా దొరుకుద్ది. ఎక్కడ పెట్టి తెచ్చాడు? తలుపు చేయండి. తలుపు మూసారా? ఏంట్రా ఇదంతా? ఇక మీరు డోర్ వేసుకోండి సార్. మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ కుమ్మేరైంది. వాళ్ళ కొట్టడం వాళ్ళ ఇష్టం, మనం ఏమంటారా? ఇలా తయారైందేంట్రా? ఎవరినో ఒకటి కుమ్మే ఉంటారు. అమ్మా చెప్పురా బాబు. తీసి పక్కన పెట్టు. పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా. ఏమ్మా ఇక్కడేం చేస్తున్నావు? బట్టలు. నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే. అమ్మాయి ఆ చూ తెలియలేదేంట్రా? ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రా. ఎవరు పిలుస్తున్నారు? రమ్మన్నానా? రా. ఎత్తికావా? దొరికిందా? అమ్మాయిని ఎత్తికావా? దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయో తెలుసా? 615. ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పోలంగా వేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటికి వెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను. మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం వాడు తలకేలా ఉందిగా ఓ ముద్ద. నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడూ లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు, మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తూ ఉంటావుగా, ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలని. పడేస్తా. అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ట్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. మీ అక్కను ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను. ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నాయా? అన్ని. ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిదేం తప్పులేదంటావు. అంతా ఆ నా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడట. మన వీధుల్లో, మన ఇంటి ముందు, మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం? తప్పే కదా, లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న. తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? ఎవరు నడతావు అవన్నీ నీకు? లోపలికి వెళ్ళు, వెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను, అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుకి సదులాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారుంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా?
వాడికి సాయం చేస్తా. ఒరే ఎగ్గు మంచి పురాణం కథ ఏదన్నా చెప్పాను నిద్ర పట్టట్లే. అంత కసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. ఒరే మెంట్లో నీ ముట్టు కుదరకూడదా? నువ్వు దొరికితే 3 మటర్లు సూసైడ్ రా. నోర్మయ్, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తావు అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కు లేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ, కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త. కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసాయా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యం కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తే రేపు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? రేయ్, ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావు కదా, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా? వాళ్ళు బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా? ఏంటంటారా డల్గొన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా? అది కాదురా జరిగింది. హెల్ప్ చేయను కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలవడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా నేను చెప్పేది. ఏదో పొట్టేసుకుని అలా. ఆ కృష్ణ, యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్ చట్టానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా ఆడ తప్పించుకున్న వీడి చేతిలో అయిపోతున్నావు. రై వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్ రా. అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇక చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్న ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిక రారా. నీలో డ్రాయర్ ప్యాంట్ ఉంటే ఇంకా ఫాస్ట్ కడతాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా. లేఫ్ట్ రైట్ లేఫ్ట్, లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తున్నాను. నీకు విషయం తెలుసేంట్రా? మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడ్రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా. అది రోజు గుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో జంపేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యి బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పగలరా బాబు? వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారు? ఎవరాది? ఎందుకు నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడుతూ వస్తాను, మళ్ళీ నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయి నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా, మొన్న ఆగిపోయి చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి. కానీ త్వరగా వెళ్ళొచ్చాలి. రే ఓకే, లేఫ్ట్ రైట్ రే అటాక్ రా. షార్ట్ కట్. పరిగెత్తా. వాకింగ్ ఎలవడు, రన్నింగ్ ఎలవడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిక పద, లైట్ వచ్చేస్తుంది, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకొంచెం వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే, తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుండు పాల్గొంటాడేంటి? అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకుంటురా. రే పద పద. ఆగిరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రే వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేప్ కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టారు. అయ్యో బాయ్, ఇది స్కేపా? అది తెలియకుండా ఇందాక నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారావు, లగెత్రా రే. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి.
పొట్టలో కలుద్దాం రే. రే కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయిరా అమ్మాయి ఏంట్రా? రేయ్ నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? రేయ్, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. రేయ్, నేను ప్రేమించేది ఈ అమ్మాయినరా? ప్రేమింతున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్లు ఏంట్రా? నీ పని చెప్తాను. అయ్య బాబోయ్. నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలియదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చాను అంతేనండి. కావాలంటే అనుకోమేంటి. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గాడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మన కుమ్మేస్తారా? పదనాడు నడితే కుదరదు, పరిగెట్టావు. అటు ఎక్కడికి రా? షార్ట్ కట్ రా. రా మరి ఆగేవా, పరిగెట్టావు. అయితే ఎక్కడరా? ఇంత ముందు పారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దు అన్నాగానే అవును చూసొద్దు బండి నెట్టు పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. అరే కథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం దాని కథలు నాకు మీ సంగతి చెప్తాను రా. అల్లుడు 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 అల్లుడు. ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యి బాబోయ్. అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు. రా జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని మిత్రులు బయటికి వచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావరా? నీ సంగతి చెప్తారా? రేయ్ ఈడేదో మన సంగతి చెప్తాడు. తలుపులు మీయండ్రా. ఈ సంగతి చెప్తావు. ఏంట్రా చెప్తావు? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రేయ్ పట్టుకోరా. పట్టుకో. యాంగిల్ వచ్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్? అల్లుడు ఆడు ఈడు బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను. ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు ఇలా తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏంటి సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావంట. కావాలంటే బండు నడుగు చెప్తాడు. మావయ్య రాత్రి తాగింది తెగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన్న సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మేము బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్. ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఎంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిందా కలుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళాగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎవర్రా? నేనకంటే రెండో కూతురులే. కొత్త కదా. ఏయ్ ఎతికేవా? ఏమన్నా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు,
642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నవలే కాదు సార్, ఊరంతా వెతికాను. ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే, టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎత్తికే. నేనేం చూడలేదు. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కనిపెట్టేస్తే నాకు